అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులారా, 10th క్లాస్ ప్రజెంట్ 10th క్లాస్ రాబోయే 10th క్లాస్ స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ వాళ్ళకి నాకు తెలిసినంత వరకు చాలామంది విద్యార్థులు ఉన్నారు. అయితే అందరికీ చదవటం రాదు. అందులో కొందరికి దాదాపుగా ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్లో దాదాపుగా రాసేవాళ్ళు 10 లక్షలు అబోవ్ ఉంటే దాంట్లో చాలామందికి చదవటం రాదు. లాంగ్వేజే కదా, సెకండ్ లాంగ్వేజే కదా, ఏముందిలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. అయితే హిందీ ఎంత ఇంపార్టెంటో ఆ మార్కులు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు దాదాపుగా 50% మెంబర్స్కి హిందీ రాయటం కానీ చదవటం కానీ రాదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ప్రతి లైన్ బై లైన్ చదువుతూ ప్రతిదీ కూడా వాళ్ళు చదువుతారని అర్థం. లెసన్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీలో నేనే లెసన్ చెప్పాను, మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కూడాను నేను చదువుతూ చిన్నగా స్లోగా చదువుతూ ఉంటాను. విని అన్న కొంచెమన్నా మీకు గుర్తుండి ఎగ్జామినేషన్లో రాస్తారు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ లెసన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీ ఫోన్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీతో పాటు బుక్స్ తీసుకెళ్ళలేరు కాబట్టి ఎక్కడికైనా వెళ్తే సడన్గా మీకు టెన్షన్ వచ్చి ఏమైనా చదువుకోవాలనిపించినప్పుడు ఒక్కసారి మీ ఫోన్ ఆన్ చేసుకొని ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ అని కొట్టంగానే ఈ యొక్క బరస్తే బాదల్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ నేను ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వర్డ్, ఒక సెంటెన్స్ చదువుతూ ముందు పోతూ ఉంటాను కాబట్టి అది వింటూ కూడా మీరు మంచిగా విని నేర్చుకొని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఈ లెసన్ నేను చెప్పడం జరుగుతుంది. మీ అందరూ అర్థం చేసుకొని అందరూ కూడా జాగ్రత్తగా వింటారని చెప్తూ ఎస్ఐ హిందీ టీచింగ్ టీవీ తరఫున నేను లెసన్లోకి వెళ్తున్నాను. మీరందరూ నన్ను చాలామంది అడిగారు, అందులో భాగంగానే నేను ఇలా చేయడం జరుగుతుంది. మీరందరూ జాగ్రత్తగా విని వచ్చేవాళ్ళు ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళు కావచ్చు, రాబోయే 10th క్లాస్ తరాల వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చదవండి, వినండి, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక నుంచి రోజు ఒక్కొక్క లెసన్ కాడికి నేను పెడుతూ ఉంటాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ నేను లెసన్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్, కవి పరిచయ్. కవి రాసింది ఎవరు? సుమిత్రానందన్ పంత్ గారు, రైట్. అయితే మనం ఈ పాట చూస్తున్న ఉన్ముఖీకరణ మనకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. అదేవిధంగా కవి పరిచయం కనుక మనం నేర్చుకున్నట్లయితే కవి పరిచయం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. సాధారణంగా కవి పరిచయకు ఉన్నంత ఇంపార్టెన్స్ దాదాపుగా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్కి కానీ 7 మార్క్స్కి కానీ కవి పరిచయం అడిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వింటారని చెప్తూ అర్థం చేసుకుంటారని చెప్తూ ఈ యొక్క లెసన్లో కవి పరిచయంతో స్టార్ట్ చేస్తున్నాను. ప్రకృతి के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा ज़िले के
कौसानी गांव में हुआ। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा आदि। इनका निधन सन 1977 में हुआ। మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా. ఈ కవి పరిచయ్ 5 మార్క్స్కి వస్తుంది. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. అదేవిధంగా పర్యాయవాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే కాబట్టి అవి కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, మేఘ్, బాదల్, ఘన్, సప్నా, స్వప్న, ख्वाब, रोम, बाल, रमगट, वारी, पानी, जल, बिजली, विद्युत, चपला, तरो, पेड़, पादप, वृक्ष, दादोर, मेंढक, धरती, भूमि, पृथ्वी, जैन, लोग, प्रजा, जनता, गण, गण, समूह, दिन, दिन, रोज, दिवस, गगन, आकाश, अंबर, रज, धूल, धूली, मोर, मयूर, शिखी, सावन, श्रावण, सावन, श्रावण. మై డియర్ స్టూడెంట్స్, ఇవి పర్యాయవాచి శబ్ద అంటే ఒకే వర్డ్కి రకరకాలైనటువంటి మీనింగ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు నేను చదివినవి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు మెయిన్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి మీకు. ఆ 3 మాత్రమే చెప్తాను. ఎన్ని తిప్పినా, ఎన్ని క్వశ్చన్స్ తిప్పుకున్నా, నేను ఎన్ని గత నా 3-4 సంవత్సరాల నుంచి ఈ క్వశ్చన్స్ తప్పితే అతను ఎక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ తీసి ఇవ్వలేదు. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రతిదీ కూడాను ఆ క్వశ్చన్ చదివేటప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఇచ్చేటప్పుడే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు ఈజీగా చేయగలుగుతారు, రాయగలుగుతారు. ఈ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చెప్పే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ క్వశ్చన్స్ దాటి ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఫైనల్ ఎగ్జామ్ అడిగేటప్పుడు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని చెప్పి అనుకుంటూ మరి నేను స్టార్ట్ చేస్తున్నాను క్వశ్చన్స్. वर्ष सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे? क्वेश्चन आंसर. वर्ष सभी प्राणियों के लिए आवश्यक है. वर्षा से ही संसार का चक्र चलता है. बादल वर्ष के रूप में बरसकर पानी देते हैं. धरती के सब भूभागों में पानी जमा रहता है. यह पानी पेयजल, खाना, दाना, बिजली आदि उनके आवश्यकताओं की पूर्ति करना है. प्रकृति में हरियाली इसी से व्याप्त होती है. वर्षा के बिना धरती पर प्राणी मात्र का जीवन यापन असंभव है. अतः कह सकते हैं कि वर्षा सभी प्राणियों के जीवन का आधार है. वर्षा सभी प्राणियों के जीवन का आधार है. सेकेंड क्वेश्चन. वर्ष ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्ष ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्षा ऋतु सदा से सबकी प्रिय ऋतु रही है. आसमान में फैले काले घनघोर बादल बरसते हैं. बिजली की चकाचौंध चमक होती है. वर्षा की बूंदें रिमझिम बरसती है. पानी की धाराओं से धरती पुलकित होती है. मिट्टी के कण कण से कोमल अंकुर फूट पड़ते हैं. पेड़ पौधे हरियाली से झूमते हैं. पशु पक्षी मानव और हर प्राणी आनंद विभोर हो जाते हैं. विभिन्न जीवों के आनंद स्वरों से सारी प्रकृति मनमोहक होती है. డియర్ స్టూడెంట్స్ 2 క్వశ్చన్స్ మీకు బాగా అర్థమైనాయి కదా నాన్న. ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 5 రకాలుగా అడుగుతాడు ఆ క్వశ్చన్ని, అయినా అదే ఆన్సర్. ఈ క్వశ్చన్ దాదాపుగా 10 మార్క్స్కి 8 మార్క్స్కి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఫైనల్ పేపర్లో, ప్రతి SA1 SA2లో కంపల్సరీగా ఈ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు నాన్న. జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఆయన క్వశ్చన్ అడిగే విధానం 5 రకాలుగా అడుగుతాడు. ఆ 5 రకాలైనటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో ఒకసారి వినండి. बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है. इसे अपने शब्दों में लिखिए या అంటే కాకపోతే అథవా ఈ క్వశ్చన్ రాకపోతే ఇట్లా కూడా అడగవచ్చు. ఈ క్వశ్చన్లో ఇట్లా అడగవచ్చు, ప్లస్ కింద అడిగినట్టు చూడండి. बरसते बादल कविता के आधार पर प्रकृति का वर्णन कीजिए
యా ఈ 2 రకాలుగా కాకుండా ఇంకా 2 రకాలుగా అడగవచ్చు. బరస్తే బాదల్ కవిత కా సారాంశ అప్నే శబ్द में लिखिए. ఇట్లా కాకుండా ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. पंत जी ने वर्ष ऋतु के प्राकृतिक सौंदर्य का सुंदर चित्रण किया है, अपने शब्दों में लिखिए. ఈ 4 క్వశ్చన్స్ ఒకటే ఆన్సర్. ఈ 4 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్. తను మార్చి ఇచ్చినా కూడాను ఒకటే ఆన్సర్. ఈ ఆన్సర్ ఏంటి అంటే మంచిగా నేర్చుకుంటే ఇదే ఆన్సర్. బరస్తే బాదల్ కవిత కాకుండా అప్నే శబ్దం में लिखिए అంటే బరస్తే బాదల్ కవిత సారాంశాన్ని రాయండి. వీటన్నిటికీ ఒకటే ఆన్సర్. ఆ సారాంశాన్ని కనుక జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, ఆ సారాంశం కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే, కవి పరిచయంతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటే మీ జేబులో 8 మార్క్స్ లేక 10 మార్క్స్ ఉన్నట్టే. రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ 5 క్వశ్చన్ల ఆన్సర్ చదువుతున్న జాగ్రత్తగా వినండి. క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా మీ ఎగ్జామ్ ఉండదు. అంటే కంపల్సరీగా వస్తుంది ఎగ్జామ్ ఈ పేపర్లో. ఈ 5 క్వశ్చన్స్లో ఒక రకంగా ఏదో ఒక రకంగా అడుగుతాడు, కానీ కంపల్సరీగా ఈ ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. కవి కా నామ్ ఆన్సర్ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కవి కా నామ్ श्री सुमित्रानंदन पंत. जीवन काल 1900 से 1977, 1900 से 1977, 1900 నుంచి 1977. రచనయే ఆయన రచనలు ఏంటి అంటే వీణ, గ్రంథి, పల్లవ్ ఆది. ఈయనకు వచ్చిన పురస్కారం జ్ఞానపీఠ్ చిదంబర, చాలా అత్యుత్తమైన పురస్కారం. అది అత్యుత్తమమైన పురస్కారం జ్ఞానపీఠ్ పురస్కారం. సాహిత్య అకాదమీ సోవియత్ రూస్ సాహిత్య అకాదమీ పురస్కారం వచ్చింది, ప్లస్ సోవియత్ రూస్ పురస్కారం కూడా. సాహిత్య అకాదమీ పురస్కారం, సోవియత్ రూస్ పురస్కారం కూడా వచ్చింది. ఎవరికి? సుమిత్రానందన్ పంత్ గారికి. సుమిత్రానందన్ పంత్ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం దేని ద్వారా వచ్చింది? చిదంబర అనేటువంటి కావ్యం ద్వారా వచ్చింది. ఇప్పుడు చూడండి, आधुनिक हिंदी के विख्यात कवि है श्री सुमित्रानंदन पंत जी. प्रकृति सौंदर्य के वर्णन में आप सुकुमार और बेजोड़ कवि माने जाते हैं. वीणा, ग्रंथि, पल्लव, ग्राम्य, युगांत आदि आपके प्रसिद्ध काव्य संकलन है. चिदंबरा काव्य रचना के लिए आपको ज्ञानपीठ पुरस्कार मिला. बरसते बादल कविता में पंत जी ने वर्ष ऋतु का सुंदर और सजीव चित्रण किया है. पंत जी कहते हैं कि वर्ष ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. उसमें भी सावन का महीना अधिक सुंदर और मनभावन होता है. सावन की वर्षा सबका मन मोहती है. सावन के मेघ झमझम बरसते हैं. वर्षा की बूंदें पेड़ों से छनकर छम छम आवाज़ करती धरती पर गिरती है. मेघों के हृदयों में बिजली चमचम चमकती है. दिन के भी वर्षा के कारण दिन में भी अंधेरा छा जाता है. लोगों के दिलों में सपने जगने लगते हैं. वर्षा के बरसने पर दादुर
टर टर आवाज़ करते हैं, झिंगुर झी आवाज़ देते हैं, मोर म्याओ म्याओ कहते हैं, नाचते हैं, पीहे पियू पियू करके कूकते हैं, सोन बालक पक्षी गीली खुशी से आह्वान करते हैं, आसमान पर बादल घुमड़ते गरजते हैं, रिमझुम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं, अर्थात मन खुश करते हैं, उनको छूते हैं, शरीर के रोम सिहर उड़ते हैं, धरती पर जल की धाराएं झरती है, उससे मिट्टी के कण कण में कोमलता अंकुर फूट जाती है, अर्थात मिट्टी का हर क्षण कण अंतिम सत्र लगता है। वर्ष की धाराओं के साथ कवि का मन झूलने लगता है। वर्ष की धाराओं के साथ कवि का मन झूलने लगता है। वे लोगों को आमंत्रित करते हैं कि आप सब आइए, मुझे घेर कर सावन का गीत गाइए। हम सब लोग इंद्रधनुष के झूले में झूलने का आनंद ले, या वह कामना करें कि भगवान सावन और जीवन भर बार बार आवे। इस कविता में प्रकृति का सुंदर वर्णन अंकित किया गया है। यह कविता से संवेदनशीलता का विकास होता है। प्यारे बच्चों, आप लोग మీరందరూ ఈ లెసన్ విన్నారు. చాలా ఇంపార్టెంట్ లెసన్. ఫస్ట్ లెసన్ ఆ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా విని, జాగ్రత్తగా అర్థం చేసుకొని, జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని, ముందు ఇంకా చాలా లెసన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెడతాను. మీకు మీ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా, ప్లస్ ఇతరులు కూడాను ఇబ్బంది లేకుండాను, అందరికీ సమానంగా అందరూ బాగా చదవాలనే ఉద్దేశంతో, అందరూ ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క లెసన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ రోజుతో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. రేపు కానీ రీడింగ్ అండ్ సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.